అందరికీ నమస్కారం. 50 ఏళ్ళు దాటిన వారందరికీ గుడ్ న్యూస్ అయితే వచ్చింది. సో, అది ఎక్కడ, ఏంటి, ఏ గుడ్ న్యూస్ అనేది అయితే గనుక ఈ వీడియోలో కంప్లీట్‌గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే గనుక వెళ్ళిపోదాము. 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ అని చెప్పి సీఎం సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. ఎక్కడ ఏంటని చూస్తే దళితులు, ఆదివాసీలకు పింఛన్ విషయంలో జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరికి 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ అందిస్తామని సీఎం హేమంత్ సోరెన్ అయితే కనుక శుక్రవారం ప్రకటించారు. అయితే ఈ అర్హత వయసు ప్రస్తుతం 60 ఏళ్లు ఉండగా దాన్ని 50 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు తెలిపారు. అయితే ఎలక్షన్ల టైంలో సీఎం ప్రకటించిన ఈ నిర్ణయానికి అయితే గనక మిగిలిన రాష్ట్రాలపై కూడా ప్రభావం చూపుతుందని అయితే కనుక అంటున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ప్రకటన ఏమైనా చేసే అవకాశం ఉండొచ్చని చెప్తూ ఉన్నారు. రాష్ట్రంలో సోరెన్ ప్రభుత్వం ఏర్పడి ఇవాళ్టికి సరిగ్గా 4 ఏళ్లు. ఈ సందర్భంగా రాంచీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇకపై ఆదివాసులు అలాగే దళితుల ఓల్డేజ్ పింఛన్ అర్హత వయసు 50 ఏళ్లకు తగ్గిస్తామని, అలాగే రాష్ట్రంలో ఏర్పాటు చేసే కంపెనీల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే రిజర్వ్ చేసే చట్టం అయితే తీసుకొస్తామన్నారు. కాగా వచ్చే ఏడాది నవంబర్, డిసెంబర్లలో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రకటన అయితే ఆసక్తికరంగా మారింది. ఇక త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కూడా ఇలాంటి నిర్ణయాలు ఏమన్నా కనుక ప్రభావం చూపే అవకాశం ఉందని అయితే కనుక చెప్తూ ఉన్నారు.